స్పాట్లో కూడా వన్స్ యాక్సిడెంట్ అవ్వగానే ఈ భాగంలో మనకి సెన్సిటివ్ హెడ్ దగ్గర తగిలినా కానీ అప్పటికే ఆ స్పృహలో ఉండి కూడా వెళ్ళిపోవడము అండ్ స్పాట్లో డెడ్ అయినా కానీ అసలు ఆ బ్రెయిన్ ఇంకా అప్పటికి పనిచేస్తుంది అంటారు డాక్టర్ గారు. అంటే ఒకసారి ఫస్ట్ ఇంపాక్ట్ కాగానే మనిషి ఆ దిమ్మ తిరగడం అనమాట, కంకషన్ అంటారు. నేను తెలీదు అసలు ఎట్లా దెబ్బ తాకిందో ఒక మర్చిపోతుంది, దాన్ని అమ్నీషియా అంటారు. అది మెదడులో అంతా మెమరీ అంతా టెంపరీగా ఆగిపోతుంది, అని పోస్ట్ ట్రామాటిక్ ఎమ్నీషియా అంటారు. అంటే మనం ఎట్లా హాస్పిటల్లో తెలివి వస్తుంది వాళ్ళకు, ఎలా దెబ్బ తాకిందా అంటే చెప్పలేడు, ఎట్లా దెబ్బ తాకింది ఎక్కడ తాకింది అనేది హీ విల్ నాట్ రిమెంబర్. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ కంకషన్ పోస్ట్ ట్రామాటిక్ ఎమ్నీషియా. అది సర్వసాధారణం. మామూలుగా ఏంటంటే చిన్న దెబ్బ తాకిన వాళ్ళకు కొన్ని గంటల నుండి అది నెమ్మది నార్మల్ రికవర్ అయిపోతాడు. చాలా కొంతమందికి ఏంటంటే కొన్ని వారాల పాటు ఉంటుంది. దట్ ఆల్ డిపెండ్స్ హౌ బ్యాడ్ ద ఇంపాక్ట్ ఈస్. చిన్నగా దెబ్బ తాకింది అనుకోండి, ఒక 2-3 నిమిషాల్లో తేరుకుంటాడు, ఓహో ఇక్కడ ఉన్నానని అనుకుంటాడు. అదే బాగా దెబ్బ తాకింది అనుకోండి, వాడిని హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు స్పృహ వస్తుంది అనమాట, ఓహో నేను అక్కడ ఉన్నానని. కొందరిలో అది రాకపోవచ్చు కూడా. దట్ ఆల్ డిపెండ్స్ ఏ భాగం దెబ్బతింది, ఎంత బ్యాడ్గా దెబ్బతింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దానికి మందులే ఉండదు. అంటే దెబ్బ తగలంగానే మనకి సెన్సిటివ్ పార్ట్ ఏది ఉంటుంది డాక్టర్ గారు? బ్రెయిన్ అంతా సెన్సిటివ్ అండి. ఈ భాగం సెన్సిటివ్ కాదని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క కణం బ్రెయిన్లో ప్రతి ఒక్క న్యూరాన్ హ్యాస్ సమ్ ఫంక్షన్. అది మనకు తెలిసే ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, తెలియని ఫంక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు ఫ్రాంటల్ లోబ్స్ మన మూడు, మెమరీ, మన లవ్, ఎఫెక్షను, ఇండివిజువల్ రిలేషన్స్, మన బిహేవియరు, సోషల్ బిహేవియర్. ఉదాహరణకు చెప్తాను, ఒక పేషెంట్ కానీ ఫ్రాంటల్ లోబ్లో దెబ్బ తాకింది అనుకోండి, అతను సోషల్ బిహేవియర్ మారిపోతుంది. మన రిలేషన్ ఉండదు, బయటకు వచ్చి అందరి ముందు వాడు హీ స్టార్ట్స్ యూరినేటింగ్. అంటే ఆ సోషల్ ఇన్హిబిషన్స్ పోతాయి. జంతువులాగా ప్రవర్తి. మనిషికి జంతువుకు తేడా ఏంటి? ఫ్రాంటల్ లోబ్స్. మామూలుగా మనకు కోతుల్లో ఏంటి, ఈ భాగం అంతా చదునుగా ఉంటుంది, మన మనుషుల్లో రౌండ్గా ఉంటుంది. ఎందుకు అంటే లోపల ఫ్రాంటల్ లోబ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే మన మూడు, మెమరీ, మన సోషల్ లైఫ్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద ఫ్రాంటల్ లోబ్స్ అనమాట. ఫ్రాంటల్ లోబ్స్ ఇంటాక్ట్గా ఉంటేనే మనిషి ఆ మూడు, మెమరీ, ఆ సహజీవనం అనేది, సోషల్ కట్టుబాట్లు అవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట.